అంతే అయిపోయింది. ఈరోజు దేవుని వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నాం. దానికి ముందు ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఏ రోజు అనేది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరికి కూడా ఫ్రెండ్షిప్గా అంటే స్నేహితుడిగా అందరూ కూడా ఉన్నారండి. అందరికీ మనం చేస్తున్నాం. దేవుడు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడు స్తోత్రం. ఈ మాట యాకోబు రాసిన పత్రిక 2:23 ఉంటున్నాడు. అబ్రహాం ఎవరికి స్నేహితుడు అంటండి? దేవునికి స్నేహితుడు. చదవండి 2:23. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంతేనా? 2:23. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్నేహితుడు. ఒకటి అబ్రహాం ఎవరికి స్నేహితుడు? ఒకటి. రెండోది 1 సమూయేలు గ్రంథం 18 అక్కడ మరొకడు స్నేహితుడు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయములో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడుగా. ఏ స్నేహితుడట? ఇందాక ఏ స్నేహితుడు? అబ్రహాము దేవునికి స్నేహితుడు. నెంబర్ 1. నెంబర్ 2, దావీదు యోనాతానుకి ఎలా అంటండి? ప్రాణ స్నేహితుడు. దేవుని స్తోత్రం. 3వ స్తోత్రం అక్కడ. నెంబర్ 3, యోబు గ్రంథము 42 యోబు గ్రంథము 42:10. ఇది 3వది. మనం చూస్తే యోబు తన స్నేహితుల నిమిత్తము ఏం చేశాడట? ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని. దేవుని స్తోత్రం చెప్పండి. స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణానికి కారకుడా, నా ప్రాణానికి స్నేహితుడా. దేవుని స్తోత్రం. అంటే అక్కడున్న మాట మనకండి స్నేహితుడు అంటే. మీకు స్నేహితులు ఉన్నారా? ఉంటారు. నాకు స్నేహితులు ఉన్నారు. అంటే స్నేహితుడు ఎలా ఉంటాడనంటే, ఈ భూమి మీద తన భర్తకు చెప్పలేనటువంటి, తన భార్యకు చెప్పలేనటువంటి, తనకిచ్చినటువంటి తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి కూడా స్నేహితులతో చెప్పుకుంటారండి. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అబ్రహాము దేవుడితో స్నేహం చేశాడు. దావీదు యోనాతానుతో స్నేహం చేశాడు. 3వది యోబు తన స్నేహితులతో ప్రార్థన చేశాడు. 4వది దానియేలు గ్రంథం 2:17. దానియేలు గ్రంథం 2:17. ఇక్కడ చెప్తున్న మాట మనం చూస్తే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును మిషాయేలునకు అజర్యకును. దేవుని స్తోత్రం. మిషాయేలు అజర్యేలు వీళ్ళందరూ కూడా ఎవరుందంటే షడ్రకు మేషకు అభ్యర్థులు అనేటువంటి వారి పేర్లు మారు పేర్లు అండి. దేవుని స్తోత్రం. అంటే దానియేలు షడ్రకు మేషకు అభ్యర్థులు కూడా ఎలా ఉన్నాడంటే స్నేహితుడిగా ఉన్నాడు. మరి మనం ఉంటామా? మనకి బెతస్దా ప్రార్థన మందిరం అనేటువంటి దాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే అందరిలో ఎలా ఉండాలి? మీరు అందరూ స్నేహితులుగా ఉండాలి. ఓకే, రాలేదని కాబట్టి ఎందుకు రాలేదని వెళ్ళి పలకరించి పరామర్శించి వాళ్ళు మరి వచ్చే వారానికి దేవుని మందిరానికి నడిపించాలని. అప్పుడు నీవెవరివి? స్నేహితుడివి. దేవుని స్తోత్రం. మరొక మాట చూద్దాం. 5వది మనం చూద్దాం. యోహాను సువార్త 12:21. యోహాను సువార్త 12:21. ఏముంది ఇక్కడ అమ్మా?
ఆ, బెత్సయోదా, అయ్యా అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని ఆ, అతనితో చెప్పగా ఆ. ఫిలిప్పు వచ్చి వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయతో చెప్పు. దేవుడు స్తోత్ర. ఫిలిప్పు ఆంద్రేయ ఇద్దరు ఎవరండి? స్నేహితులు. రెండవది అన్నదమ్ములు కూడా. క్రైస్తవ పిల్లలు గమనించండి, అన్నదమ్ములు కూడా కొంతమంది ఎలా ఉంటారు? స్నేహితులుగా ఉంటారు. మరి మనం ఎలా ఉంటున్నాం? ఉండాలి. దేవుడు స్తోత్ర. 6వ విషయం చదువుతున్నారు. అపోస్తల కార్య 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, సరే ఏముంది అక్కడ? పేతురు యోహాను. వీళ్ళిద్దరు ఎవరు? స్నేహితులు అండి. స్నేహితుల గురించి చూపిస్తున్నాను మీకు. పేతురు యోహాను కూడా ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? మందిరానికి వెళ్తున్నారు, దేవాలయానికి వెళుతున్నారు. మరి మీకు స్నేహితులు లోకములో వాళ్ళు లోకంలో తీసుకుపోతూ ఉంటారు, పాపంలో తీసుకుపోతూ ఉంటారు, ఎక్కడెక్కడికో తీసుకుని వెళుతుంటారు. కానీ మందిరానికి మాత్రం నీ స్నేహితులు తీసుకురారు. నువ్వు కూడా ఇప్పుడు నీ స్నేహితులు దేవుని మందిరానికి తీసుకురావేమో. ఈ రోజు నుంచి ఫ్రెండ్షిప్ డే చెప్తున్నాను, నీ స్నేహితులు కూడా దేవుని మందిరానికి తీసుకురండి. దేవుని స్తోత్ర. 7వ విషయం చదువుతున్నాను. యోహాను సువార్త 15:13. 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టినటువంటి పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఇక్కడ స్నేహితుల గురించి ప్రాణం పెట్టాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు శిష్యుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. చిన్న ప్రార్థన దేవుని వరకు చేద్దాం. పరమ తండ్రి, నేను ఈరోజు ఈ స్నేహితుల గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఎలా అయితే అబ్రహాము మీకు స్నేహితుడిగా ఉన్నాడు, దావీదు యోనాతాను ఎలా స్నేహితులుగా ఉన్నారు, ఇక అలాగనే మీరు పేతురు యోహానులు, ఆంద్రేయ, ఫిలిప్పు, ఇలాగనే ఎంతమంది యోగు గ్రంథంలో యోగు కూడా స్నేహితుడిగా ఉన్నాడు. మేము కూడా స్నేహితులుగా ఉండి నీలో సాగిపోయే కృప దయచేయమని యేసు నామములో పరలోకపు తండ్రి. అందరికీ వందనాలు.